కాదు, 100 ఫలం. శత్రువులు ఏంటంటే పగవాళ్ళు అసూయపడేటట్లుగా. మీరు ఎప్పుడైనా గుర్తుపట్టండి, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీ మీద అసూయపడతా ఉంటారు. అప్పుడు నేను చూసి కళ్ళెర్ర చేస్తుంటారు, ఏంటంటే పళ్ళు పట్టపట్ట కొరుకుతూ ఉంటారు, నీ మీద వ్యర్థమైన మాటలన్నీ మాట్లాడుతుంటారు, నీ మీద దుమ్మెత్తి పోస్తూ ఉంటారు. వెంటనే నువ్వు గుర్తుపట్టాలి, దేవుడు నన్ను ఆశీర్వదించడం మొదలెట్టాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా, దేవుడు నన్ను దీవించడం మొదలెట్టాడు. నా శత్రువులు రగిలిపోతున్నారు, నా శత్రువులు అసూయపడుతున్నారు, దేవుడు నన్ను దీవించడం ప్రారంభించాడు. ఆమేన్. శత్రువుల మధ్యలో విత్తనం వేస్తే 100 ఫలం. వాళ్ళు దండం పెట్టి, బాబు నీవు మాకన్నా గొప్పవాడు అయిపోతావు, దయచేసి వెళ్ళిపో, మా ఊరు వదిలేసి వెళ్ళిపోమని వెంటబడి ఆయన ఆ ఊరిలో నుండి తరిమి వేయడానికి కోసం ప్రయత్నించు. అంతటి అభివృద్ధి ఇస్సాకుకు రావడానికి గల కారణాలు అంటే, చిన్నతనం నుండి వాళ్ళ నాన్న నేర్పిన విధానం.